హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టిఎఫ్పిసి. నేను మీ అంజలి. ఎస్, ప్రతిసారి మనకి కనిపించినప్పుడు ఒక కొత్త కథతో మన ముందుకు వచ్చి మనల్ని డిసప్పాయింట్ అయితే ఎప్పుడూ చేయలేదన్నమాట. ప్రతిసారి ట్విస్టుల పరంగా కావచ్చు, కథల పరంగా కావచ్చు, మనల్ని ఎప్పుడూ ఎంటర్టైన్ చేస్తున్నారు. అండ్ అలానే ఇప్పుడు శివం భజ అంటూ ఆ శివుడిలో ఒక కొత్త రూపాన్ని అనేది మనం చెప్దాము, ఒక భాగాన్ని మనకి చూపించబోతున్నారంట కొత్తగా. సో శివం భజ అంటూ మన అశ్విన్ అన్న మన ముందుకు రాబోతున్నారు. అండ్ అలానే అప్పుడెప్పుడో ఆయన్ని చూసి తిట్టుకున్నాను, అబ్బా ఏంటి ఇంత క్రూరంగా కూడా ఉంటారా అని చెప్పి. మరి ఈసారి పాజిటివ్ చేస్తారో నెగిటివ్ చేస్తారో తెలియదు, కానీ ద వెరీ ఓన్ అర్బాజ్ ఖాన్ గారు కూడా మనతో పాటు ఉన్నారు. అండ్ అలానే ఈవిడ తెలుగమ్మాయి కాకపోయినా సరే 16 నాళ్ళ తెలుగమ్మాయి లాగా, ఆవిడ పేరు పలకడం నాకు చాలా కష్టంగా ఉంది, బట్ స్టిల్ దిగంగన గారు మనతో పాటు ఉన్నారు కాబట్టి వాళ్ళ ముగ్గురుతో మాట్లాడి శివం భజ గురించి తెలుసుకుందాం. సో హాయ్ టీమ్ అండ్ నమస్తే. హాయ్ హాయ్ హాయ్, ఎలా ఉన్నాం? బాగున్నా? నేను చాలా బాగున్నాను అన్న, మీరు ఎలా ఉన్నారు? అండ్ ఫస్ట్ థింగ్, మీ ముగ్గురికి కూడా ట్రైలర్ అయితే అద్దిరిపోయింది. అండ్ లాస్ట్ ఆ శివుణ్ణి చూపించినప్పుడు వాజ్ గూస్ బంప్స్. అండ్ అర్బాజ్ గారు, మీకు తెలుగు అర్థమవుతుందా? కెన్ యూ అండర్స్టాండ్ తెలుగు? थोड़ा थोड़ा अच्छा ठीक है. సో తెలుగు में आपको कौन सा वर्ड आता है? ఏ పదం బాగా వచ్చు ఇన్ తెలుగు? శివం బాజే. ఇది కదా మనకి కావాల్సింది. డైరెక్టర్ yes exactly. and my first question to అశ్విన్ అన్న ఉంది. అన్న, ఎందుకన్నా ఆడియన్స్ ని టెన్షన్ లో పెడదాం అనుకుంటారు? నేనేం టెన్షన్? మరి ట్రైలర్ లాస్ట్ లో శివుడిని సగం చూపించి ఆపేశారు. చాలా మందికి డౌట్ అది ట్రైలర్ అది ట్రైలర్ లాగే చూపించాలి, వి కాంట్ షో ఫుల్ కదా. సో చాలా మంది ఎక్స్పెక్ట్ చేస్తుంది ఏంటి అని అంటే, ఐదర్ అయ్యుంటే అశ్విన్, లేదు అని అంటే ఎవరో ఒక పెద్ద స్టార్ హీరో. నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత ఏంటంటే అర్బాజ్ గారు ఏమైనా కనిపిస్తారా అని అనిపిస్తోంది. లేనిపోయిన ఆలోచనలన్నీ తెచ్చేస్తున్నాను. ఒకటి, అందరు హీరోలు, అందరు పెద్ద హీరోల కన్నా బిగ్గెస్ట్ పెద్ద హీరో మన మహాదేవుడు శివుడు. దేవుడు అని కూడా అంటారు, ఆయన మహాదేవుడు అంటారు. సో కాబట్టి ఇట్స్ ఎనర్జీ అది మనకు ఒక పాజిటివ్ ఎనర్జీ అంటారు కొంతమంది, ఒక పెద్ద శక్తి కింద మాట్లాడతారు. సో అది ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది అనేది సినిమాలోనే చూడాలి. అది మన ట్రైలర్ లో ఎలా చూపిస్తాం. ఎనీ స్పెషల్ క్యారెక్టర్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా? చూస్తే తెలిసిపోతుంది. చెయ్యొచ్చో లేదో చెప్పండి అన్న. చెప్పకూడదు అలాగా, కొన్ని సీక్రెట్స్ అవి. ఓకే, అటు కర్ర విరగలేదు, పాము సావలేదు. ఇప్పుడు హనుమంతుల వారిని చూపించారు కదమ్మా, హనుమాన్ లో ఎవరంటే ఏం చెప్తాం అంటే చాలా మంది ఎస్టిమేషన్ వేస్తున్నారు. చిరంజీవి గారు అంటున్నారు, రానా గారు అంటున్నారు, వాళ్ళు అంటున్నారు, వీళ్ళు అంటున్నారు. మనకు ఫేస్ చూపించారు కదా అక్కడ. లేదు, కరెక్ట్ గా ఇలా వచ్చి ఫేస్ చూపించాలి, ప్లీజ్ అయిపోయి అని చెప్పి. సరే చూద్దాం, మేము August 1 వరకు వెయిట్ చేస్తాం, బర్త్డే వరకు వెయిట్ చేయాలి. ఎస్. సో దిగంగన గారు, మీ పేరు అర్థం ఏంటండి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ యువర్ నేమ్? It's actually a Sanskrit adjective. Okay. जैसे वीरांगना होता है, वीरांगना is used for Virangana was used for Jhansi ki Rani because she was brave. So it's an adjective. Digangana means a girl who's beautiful and talented, and that's spread across the world. బై బర్త్ అక్క బ్యూటిఫుల్ అనుకుంటా. ఓకే, మాకు తెలుసు సార్ సినిమాలో. మీకు తెలుగులో వచ్చిన డైలాగ్ ఏంటి? శివం భజేది ఒక డైలాగ్ ఏదైనా చెప్పండి. That I can't reveal, but I can do a dialogue that you give me. Trailer lo unnadi. Dialogue only, voice only, mind voice. Okay, one dialogue ఏదైనా తెలుగులోది. Say something. అర్బాజ్ ఖాన్ సార్ అండ్ అశ్విన్ బాబు फिर खुद का चाहता रही, खुद का तारी. ఏం కదన్నా, కనీసం శివం భజే తెలుగులో చూడండి అనే చెప్పాలి కదా. మిమ్మల్ని మీరు పోగొట్టే యాంకర్ చాలా బాగుంది, బాగా చేస్తుంది, అవన్నీ చెప్పించండి అన్న. యాంకర్ చాలా బాగుంది, యాక్చువల్లీ బాగుందా? స్మైల్ చాలా బాగుంది, చెప్పమ్మా. యాంకర్ స్మైల్ చాలా బాగుంది చెప్పాను. ఓకే, సో మీ చేత తెలుగులో డైలాగులు చెప్పిస్తాను, బట్ అర్బాజ్ గారికి మాట్లాడతాను ఫస్ట్. सो अरबाज जी, जब पहली बार आप शिवम भजे का स्टोरी सुने हो और आपकी कैरेक्टराइजेशन जब बताए, तो आपको मतलब कौन सा पॉइंट्स ऐसा अच्छा लगा? बिकॉज इट्स अ वेरी लॉन्ग टाइम आफ्टर जय चिरंजीवा के बाद आपको हम देख रहे हैं, तो आपको कौन सा पॉइंट्स के बाद एक और फिल्म मैंने की थी, किट्टूगाड़ी उन्नाडी. हाँ, दैट्स राइट. यस. तो उसके बाद अभी ऑलमोस्ट 10 साल हो गए, एक डिकेड हो गया. तो मैं हमेशा एक अच्छी स्क्रिप्ट के लिए वेट कर रहा था, एक अच्छे रोल के लिए वेट कर रहा था, एंड आई ऑलवेज वांटेड टू वर्क इन द साउथ इंडस्ट्री एंड तेलुगु इंडस्ट्री ऑल्सो. तो अपॉर्चुनिटी के लिए वेट कर रहा था. ये अपॉर्चुनिटी जब आई तो इट वाज वेरी नाइस बिकॉज ग्रेट कास्ट, a good director, good production house,
and the role that I was getting was presented very well. जो मैंने कहानी सुनी थी, उस कहानी के अंदर ये जो कैरेक्टर था, उसका जो इंटरप्रिटेशन था और उसका जो की पॉइंट्स के ऊपर उसकी एंट्री है, उसका जो भी उसका जो कैरेक्टर है, I don't want to reveal too much, was very interesting. And the presentation, I had a feeling that the director will do a great job. And I was right, because जब मैं set पे आया तो वैसे ही काम चल रहा था. मतलब very good communication between the director and the DOP and the script, the writer, everything was very good. Okay, so this time you're coming with a positive or an antagonist? That is, you have to watch the film, you have to put some money. Okay. Free, no giving free. ట్రైలర్ లో ఉంటుంది కదా మా చైనా పాకిస్తాన్ కలిసి ఇండియాని ఎలా అన్నా చేయాలని, అది ఎవరు చేస్తున్నారు ఎలా చేస్తున్నారు అని పట్టుకునే క్యారెక్టర్, పోలీస్ కాప్ రోల్. I play a cop's role, so he's an investigating officer, but అది you have to see the film. అది నువ్వు అడిగింది పాప ఆయన It's very అవును ఇది అంటే ఇంకేముంది అంటారు, అది అంటే ఆహా అంటారు కదా, కాబట్టి ఈ షుడ్ నాట్, కాబట్టి అలా చెప్పుకుంటారు. అసలు మామూలే కాదు, నాకు హిడింబా టైంలో అన్న గుర్తొస్తున్నారు. ఏం అడిగినా సరే సినిమా చూడండి తెలుసుకుంటారు, సినిమా చూడండి తెలుసుకుంటారు అన్నట్టు. అండ్ ఈ క్వశ్చన్ మీ ముగ్గురికి కూడా, సో ఇందాక మీరు మెన్షన్ చేసినట్టు మ్యాప్ లోనే ఇండియా లేకుండా చేద్దాము అని ఒక డైలాగ్ ఉంది కదా, అంటే లైక్ అది ఎక్కడ వరకు తీసుకెళ్తుంది? కొంతవరకు పాజిటివ్ చాలా తక్కువ చూస్తారన్న, కొంతవరకు నెగిటివ్ కాంట్రవర్సీస్ చేద్దామని చూస్తారు. సో అది ఏంటి అసలు ఆ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి? నేను చెప్పాను, మీరు చెప్పండి. See, the thing, చైనా అండ్ పాకిస్తాన్ ఆర్ ప్లానింగ్ టు డూ లైక్ సర్వనాశనం చేయాలి ఇండియా అని ఒక కుట్ర పొందారు అనుకుందాం. దానికి ఏం చేస్తున్నారు ఏంటనేది ఫిల్మ్, వాళ్ళు ఏం ప్లాన్ చేస్తున్నారు దానికి అనేది ఫిల్మ్. దానికి మన శివయ్య చూస్తూ ఎందుకు ఊరుకుంటాడు అనేది మనం ఆ కథలో చెప్తున్న పాయింట్. బట్ నేనేమంటున్నానంటే, మనం కరోనా వచ్చింది లాస్ట్ టైం సార్, వెన్ కరోనా కోవిడ్ వచ్చినప్పుడు అసలు మన ఇంట్లో ఓన్ లైక్ అమ్మకో తమ్ముడికో ఎవరికైనా వచ్చిందంటే డోర్లోకి వెళ్ళటానికి మనం భయపడ్డాం అప్పుడు. సో ఎనీథింగ్ కెన్ హ్యాపెన్ విత్ పాండమిక్. ఆ టైంలో అలా ఏదైనా చేయొచ్చు, సర్వనాశనం చేయొచ్చు అంటే, సో లైక్ మ్యాప్నే లేకుండా చేయొచ్చు అంటే ఏం ప్లాన్ చేస్తున్నారు వాళ్ళు, దానికి ఏం చేయబోతున్నారు అనేది మనం తీసుకున్న పాయింట్ అన్నమాట. ఓకే, అది ఇప్పుడు 2024లో అగ్రదేశాలు ఎప్పుడు కూడా ఇంకొక చిన్న దేశం మీద పైకి రావాలని లేదు, ఏదో ప్లానింగ్స్ ఉంటాయి కదా, మనకున్న బడ్జెట్ లో మనం ఎలా చెప్పామన్నది మూవీ. ఓకే, అండ్ దిగంగనాజీ అప్పుడు ఎక్కడికైనా వెళ్ళొచ్చినట్టున్నారు. Seeing something in the poster. ఓకే, డన్. అండ్ ఐ థింక్ ఇది మీ సెకండ్ ప్రాజెక్ట్ కదా, థర్డ్ వన్? No. ఫిఫ్త్ వన్. అయితే నేనే కొంచెం లేట్ గా ఉన్నట్టు. ఓకే, సో అయితే ఫిఫ్త్ వన్ అంటే తెలుగు బాగా వచ్చేయాలి అక్కకి. I can understand, but I always think that if I speak in Telugu and something goes wrong, it will become meme content. पता चला कुछ बोला, कुछ का कुछ और हो गया. సరదాగా ఒక రెండు లైన్. She had a great respect on Telugu language, so she don't want to spoil Telugu language. That's why she's not learning Telugu. Okay. Try చేద్దామా, a lot of problem can happen. Wow. ఇది బాగా మాట్లాడారు, సరదాగా ట్రై చేద్దామా లాట్. ఓకే అక్క, నాకు అడ్వాన్స్ సార్ ఇంకా బాగా మాట్లాడతారు తెలుగు. అవునా? If you say something letter, I can repeat. నువ్వేదన్నా అడుగు But go slow, then I will repeat. నువ్వేదన్నా అడుగు సార్ చెప్తారు. సో సింపుల్ గా మీకు హైదరాబాద్ లో బాగా నచ్చిన, धीरे धीरे वापस है. మీకు హైదరాబాద్ లో బాగా నచ్చిన ఫుడ్ ఏంటి? एंटी. ఓ, నేను చెప్పింది చెప్తారా? ఓకే, డన్. సో ఆవిడని అడిగాక మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. సో ఫస్ట్ మీ క్యారెక్టరేషన్ మీకు ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఆల్రెడీ మీరు డిఫరెంట్ క్యారెక్టర్స్ చేశారు కాబట్టి ఈ క్యారెక్టర్ నేను చేయాలి, కొత్తదనం ఏం చూసారు మీ క్యారెక్టరైజేషన్ లో? The best part that I think about this character is innocence and simplicity. Okay. That happens with very few roles, and very few narratives give you the liberty to actually remain that simple, and still contribute to the narrative. Okay. Which I thought was beautiful. There is a lighter moment side, there is a little bit of a love story, there is fun and quirk. She works in a pharmaceutical company, so she's also level-headed, but in a simple way. Actions ఏమైనా ఉన్నాయా? Action kaadu, too much to ask for. All the action went on the other side, both of them. మీకేమైనా అంటే లైక్ యాక్షన్ డ్రామాస్ చేయడం కానీ ఫైటింగ్స్ చేయడం లాంటివి ఏమైనా ఇష్టమా? స్టోరీ తీసుకురామ్మా, నువ్వు డైరెక్ట్ చేస్తా అంటే స్టోరీ చేస్తా అంటే ఎందుకు చేయదు అంటే అదే అడుగుతున్నా, ఏమైనా ఇంట్రెస్ట్, నీకు ఇంట్రెస్ట్ అయినా అలాంటి కథలు చేయడం? డ్రీమ్ క్యారెక్టర్ ఏంటి? Dream,
there's nothing like a dream character. I think every character I do becomes a dream. Frankly, it's the other way around. I think every time I'm offered a role, I start imagining it in a way that it turns out to be a certain way on screen. Because अभी मैं एक कैरेक्टर कर रही हूँ, ठीक है, और मैं सोच अलग कैरेक्टर के बारे में रही हूँ. Okay, you can't be honest to what you're doing today. What you're doing today needs to be remarkable, needs to be your best. So I focus on where I am at that minute. Later जो होना है वो तो होता रहेगा. And as long as the character is nothing like me, I'm happy. Because that's where you get a chance to play around. ఓకే దెన్ ఒక కథ విన్నప్పుడు, ఒక స్టోరీ మీ దగ్గరకు వచ్చినప్పుడు, ఆ స్టోరీలో ఎలాంటి ఎలిమెంట్స్ ఉండాలనుకుంటారు? What kind Lots of of elements you were looking? యూ కెన్ సే 3 ఎలిమెంట్స్. In this film or any film? ఎనీ కైండ్ ఆఫ్ స్టోరీస్, ఏ స్టోరీ అయినా విన్నప్పుడు. శివం బజేత్ ఎందుకో ఆల్రెడీ మీరు చెప్పారు. From the beginning to end, the narrative needs to make sense. Sometimes what happens is people begin a narrative, बीच में वो कहीं गुल हो जाता है. Then Okay. you come back to the story, then you lose the story, then you come back to the story. Even if I'm lesser in the film, I'm okay. But I would want the film to make sense in totality. ఓకే It needs to be entertaining to me as an audience as well. That's number one. Number two is I think the whole team. People Okay. who are, because it's one thing to have a script and it's another thing to be able to execute it the right way. And you need to have a wonderful team for that. And third is obviously my role. But ఓకే my role comes at the end. ఓకే సూపర్. ఎవరైనా ఫస్ట్ నా రోల్ అని నాకు చెప్తారు, బట్ లాస్ట్ కి చెప్పారు. సూపర్ అక్క. అండ్ అర్బాజ్ జీ, ఎస్, నేను ఇందాక అడిగిన క్వశ్చన్, వాట్ వాజ్ యువర్ ఫేవరెట్ ఫుడ్ ఇన్ హైదరాబాద్? Oh, Obviously, there's everything is nice here, but of course the biryani that is famous for the Hyderabad. Apart from biryani. So there is this raan, I don't know what it's exactly called. I was invited to a friend's house and they made this wonderful raan, Okay. with nice little gravy on top of it. It was sumptuous. It was like really delicious. Very nice. చెప్తుంటేనే నోట్లో నీళ్ళు వస్తున్నాయి. ओके. एंड अरबाज जी, कुछ मूवीज ऐसे होते हैं जी. हमेशा शूटिंग के बाद भी हॉन्ट करते रहते हैं. Mhm. So some scenes, some shooting sequences are there. So शिवम भजे विषयाనికి वस्ते, Mhm. ऐसा कौन सा म्यूजिक और कौन सा सिचुएशन और कौन सा शेड्यूल आपको हॉन्ट किया आफ्टर शूटिंग? See, मेरा जो कैरेक्टर है इस फिल्म के अंदर, ऑनेस्टली सारे सीन्स बड़े अच्छे हैं उसके अंदर और सबका एग्जीक्यूशन बड़ा यूनिक स्टाइल से किया गया है. तो मुझे बहुत मजा आया हर सीन शूट करने में, बिकॉज उसका जो स्टाइलिंग था, उसका जो प्रेजेंटेशन था, वाज ऑल डिफरेंट. सो देयर आर, let's just say this police officer is into investigation. So there are a couple of investigation scenes and all the scenes have been very uniquely crafted and shot. Okay. So every time I think about it, I can't say this is better or that is better. Everything is really, really nice. I really liked it. ओके नाइस. तो शिवजी बोलने, जब हम बोलते हैं तो कुछ ना कुछ याद आता है, एनी सॉन्ग और एनी पर्सन. सो वैसे शिवजी बोलने के बाद आपको क्या याद आता है, मतलब क्या रिमेम्बर होता है आपको? शिवम भजे, पावरफुल गॉड, जी. So there and then फिर हम एक गाना तो ऐसे ही जल्दी आता है, जय जय शिव शंकर का. అమితాబ్ బచ్చన్ గారు పాట. దీని రీసెంట్ గా మన So- వార్ పెన్ రితిక్ రోషన్ రితిక్ రోషన్. ఓకే టైగర్ షరఫ్ సార్ కా. ఓకే. సో మీకు వన్ క్వశ్చన్ ఏంటంటే, శివం భజే స్టోరీ మీ దగ్గరకు వచ్చేటప్పుడు అశ్విన్ అన్న గురించి, అశ్విన్ గారి గురించి మీకు తెలిసి ఉండదు. आपको मतलब कौन सा मूवी आप उनके देखे हैं पहली बार? I have actually, the first time working with him, I have seen that he's done like 4, is that horror film I've seen, That's which good. is like done 3 parts, right? Yeah. So That's those, very good. I've seen that. ఓకే. Yeah. Now I believe he's making the 4th, like how I'll be making the 4th. ఓ రాజుగారి గారి 4 కో. Yeah. నేను రాజుగారికి 4 చేస్తున్నాను, ఆయన దబాంగ్ 4 ప్లానింగ్ అది ఓహో. చెప్తున్నారు. రెండు ఒకటే సారా? అదే డిస్కషన్ జరుగుతున్నాయి అని చెప్తున్నారు. ఓకే. సో వర్కింగ్ విత్ అశ్విన్ అన్న ఎలా అనిపించింది మీకు? Too good. He's like fun to be working with. He's like the best co-star you can get, because he's, like I said, seriousness is there when you're performing, but there is a ease and comfort level that is there. So sometimes kya hota hai ki with certain, though everybody's professional, but there is a sense of that they keep it only professional. There is no warmth or camaraderie or whatever it is.
I would say that he's so wonderful. I had not met him, but the first time he met me, he got me, a whole cake box with different pastries and cakes and all. I like how sweet of him. I don't know whether he was trying to sabotage me. Sir, you're a foodie? On day one. No. For her also I sent actually. Then he's saying, no, they're diet and all. Like, he's just trying to mellow it down. But I said, She's already feeling bad. You really need నన్యంగా నువ్వు ఎప్పుడు నాతోనే ఉంటావు కదా ఓకే ఏమనంటే ఎప్పుడు మీరు మాతోనే ఉంటారు, మేము కూడా ముంబై వెళ్ళేసి వస్తాం అయితే. లేదు అలా కాదు. ఓకే అండ్ అశ్విన్ అన్న, ఇందులో ఒక ఫైట్ ఉంది కదా, మీరు అన్నారు అఘోరాలతో కాదు అఘోరాలు సపోర్ట్ చేస్తారని చెప్పి. అండ్ డ్యూరింగ్ ద ఫైట్ అనుకుంటాను, ఆర్ ఎల్స్ ఈ ఐస్ ఒకటి బ్లూగా ఉన్నాయి ఆ ఫైట్ టైంలో. సో ఈ ఐస్ ఒకటి అంటే లైక్ మీరు లెన్సెస్ పెట్టుకున్నారో లేదో నాకు తెలియదు, బట్ ఐమ్ ఆస్కింగ్. ఒకవేళ లెన్సెస్ పెట్టుకుంటే మాత్రం యాక్షన్ సీక్వెన్స్ లో కావచ్చు అండ్ ఆ పొగ అది పడి ఐస్ కి ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. సో ఆ ఎక్స్పీరియన్స్ గురించి చెప్పండి. అండ్ ఐస్ ఏంటి, దాని వెనకాల స్టోరీ ఏంటి? అఫ్ కోర్స్ సినిమా చూస్తాం. స్టోరీ అండ్ వాట్ ఎవర్ యూ ఆస్క్డ్ అబౌట్ ద ఏదైతే లింక్ అడిగావో, ఇంకెంత 1 day 2 days లో సినిమా రిలీజ్ అయిపోతుంది. ఓకే, మీరు అందరు చూసి ఆ లింక్ అంతా ఎలా కుదిరింది, బాగుందా లేదా అని మీరు చెప్తే ఐ బి వెరీ హ్యాపీ. బట్ ఐస్ పెట్టుకోవటం, ఆ పెయిన్ అవన్నీ అయితే చాలా ఉంది. ఐఎమ్ ఫీలింగ్ లైక్ రెడ్గా అయిపోయేవి, లైక్ చిన్న లైట్గా ఏదైనా పడినా కూడా చాలా పెయిన్ వచ్చేది. ఇంట్లో గొడవ, హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేయించుకోమని. బట్ నేను వెళ్తే వాళ్ళు ఏం చెప్తారు భయం అని చెప్పి అవంతా సినిమా అయిపోయిన తర్వాత వెళ్దాంలే అని చెప్పి వెయిట్ చేస్తున్నా. వాళ్ళు ఏం న్యూస్లు చెప్తారో తెలియదు. ఒక ఐకూల్ పెట్టుకుని తిరుగుతున్నాను, మధ్య మధ్యలో ఎర్రగా అయిపోతున్నాయి. అవును, మన ఈవెంట్ రోజు కూడా ఎర్రగా అయిపోతున్నాయి. ఐకూల్ వేసుకొని అలా అలా వెళ్తున్నాను. ఓకే అండ్ అన్న, టు బి వెరీ ఫ్రాంక్ గా చెప్పాలంటే హిడింబ చూసిన దగ్గర నుంచి నిజంగా సర్ప్రైజెస్ అయితే మేము కోరుకుంటున్నాం. అశ్విన్ అన్న వస్తున్నారు అని అంటే అఫ్ కోర్స్ ప్రతిసారి సర్ప్రైజ్ ఉంటుంది. హిడింబ దగ్గర నుంచి ఎక్కువ సర్ప్రైజ్ అలవాటు అయిపోయింది మాకు. మీరు ఎంత సర్ప్రైజ్ మీరు ఏదైతే అనుకుంటున్నారో అదైతే ఈ సినిమాలో ఉంటుంది. ఓకే, ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్. యూ విల్ ఫీల్ లైక్ అని అంటారు. దట్ ఎక్స్ప్రెషన్ వస్తుంది. ఓకే అండ్ దిగంగన గారు, వర్కింగ్ విత్ అశ్విన్ అన్న ఎలా అనిపించింది? It has been a very, very small journey. I hadn't met him. We met only on the set. Yeah, on the set. We met on the set. And usually the first day of working together when you don't know somebody, it's very formal, it's getting to know. But we had a big scene on the very first day, Okay. So he was very involved. He's like, hi, this, it felt like, oh, I know you. Oh, he comes in with that kind of an energy that really tells you that I'm there for you. And we're going to do a great job, which is very good because, I feel if you have that kind of a working spirit, it reflects on the film. Okay. Ashwin గారు బిఫోర్ మూవీస్ ఏమైనా చూసారా? ఏ మూవీ చూసారు? I did. She do that homework. I do my లేకపోతే She do that homework. Who is that? that's actually true. Who is this actor? Yeah. What movies they did? Yeah. Who is this producer? Okay. How can I go or not? She will do. homework చేశారు. That homework she'll do. I know that. చెప్పండి. సో మీకు బాగా నచ్చిన సినిమా ఏంటి? ఆయన చేసిన సినిమాలన్నింటిలో మీకు బాగా నచ్చింది? జెన్యూన్ గా చెప్పాలి, అబద్ధాలు చెప్పకూడదు. అబద్ధాలు చెప్పారంటే మీకు రాత్రి తిన్నదారు. Sound like it. But I don't think she watched full movie. Maybe part trailers she watched. I think so. This is my opinion. He knows me way too much by now. It's almost scary. अभी आपको क्या करना है? ऐसे रखना, फेस रीडिंग ऐसे कुकू. यस, बोलिए कौन सा? See, I can't really watch बहुत सारे horror films. मैं horror film ऐसे देखती हूँ कि जैसे मैं और मम्मा को बिठा के देखती हूँ कि जैसे भूत आएगा मुझे बता देना, I'll turn. But Raju Kari 83 I so of course. Watch Hidimba. आने दो ना, वो पहले आई थी. Hidimba is not horror. That's what I mean. I watched. ఎందుకన్నా మీ పక్కన కూర్చుంటారు రెడ్ కలర్ డ్రెస్ Red day లేదమ్మా. అందుకే చెప్పు. I watched. I scrolled through the movie first. I have little थोड़ा कम patience. तो मैं जल्दी ऐसे स्क्रॉल करके पहले देखती हूँ, फिर मैं शुरुआत से शुरू करती हूँ. But like he said, I do my homework. ఓకే, Yeah, that's. అంటే అలా ఎందుకు చూస్తారంటే దెయ్యాలంటే భయం ఉంటది కదా. ఫస్ట్ ఎండ్ చూస్తారు అనుకోండి, భయం పోతుంది. ఆ తర్వాత ఏం జరిగిందా అని తెలుసుకుంటారు. हॉरर फिल्म में बताना होता है ना कितना स्कैरी है. मैं देखूं क्या मैं बाथरूम अकेले जा पाऊंगी या मैं सो पाऊंगी?
అంత భయం ఉంది. ఉన్నారు Yeah, yeah, I భయస్తులు ఉన్నారు. Yeah, some films are really scary. Yeah, they're not for me. ఓకే Some films are just very scary. Okay. I can take horror to a certain degree. Like I can take thrill and horror and suspense, but I can't take straight horror. ఇఫ్ యూ గెట్ ఎ ఛాన్స్ కంప్లీట్లీ హారర్ మూవీ, మామూలు హారర్ కాదు, చేస్తారా? She won't do. అదే She won't do. చేయరు, చేయొచ్చు. ₹1,00,00,000 ఇస్తారు. मैं खुद को वैसे देख ही नहीं सकते. ఎందుకో నీకు తెలుసు. ఓకే, నీకే దెయ్యం కాదక్క, ఎంత అందమైన అమ్మాయిని పెట్టి ఎవడ దెయ్యం చేస్తాడు? ఎవ్వరు చేయరు. సో అర్బాజ్ జీ, వన్ బెస్ట్ థింగ్ అశ్విన్ అన్న, వన్ బెస్ట్ థింగ్ అబౌట్ అశ్విన్ అన్న. No, not one. Too many. So Many three. Tell three. Great guy, firstly. Okay. Great actor, and he is fun to be with. One bad quality of Ashwin Anna. He feeds you pastries. The first thing he does, he gives you pastries, which is a good thing also. Yeah, bye. Even though that bad thing also, I'll take it like a compliment. No problem, bye. No problem. ఓకే, అండ్ మీరు ప్రొడ్యూసింగ్ అండ్ డైరెక్షన్ కూడా చేస్తారు కాబట్టి, ఇఫ్ మీకు తెలుగులో అంటే అశ్విన్ అన్న పేరు చెప్పకూడదు, మళ్ళీ చెప్తున్నా, अगर आपको तेलुगु में किसी हीरो को डायरेक्ट करना है, I'll now अश्विन भैया का नाम नहीं बोलना नहीं, है, अच्छा। हाँ, नहीं बोलना है, डायरेक्ट करना है तो किनको करेंगे? I think now amongst the Prabhas is good. Okay. Then Mahesh Babu. Okay. I'll do a multi-star cast. I'll take all of them. All of them. ఇది కదా ప్రొడ్యూసర్ డైరెక్టర్ చెప్పే This ఆన్సర్. is 1,000-2,000 crores project, sir. Like that only we have to Vijay talk. Deverakonda. Vijay Deverakonda, everyone. లిస్ట్ మొత్తం చెప్పండి, Big list. थैंक यू सो मच. एंड मैं जब मतलब आई एम फ्रॉम ओडिशा, Okay. बचपन से मैं हिंदी मूवीज देख रही थी, कभी सोची भी नहीं थी कि मैं अरबाज जी से बात करूंगी, बैठूंगी बोल के. बट थैंक यू సో మచ్ అశ్విన్ అన్న, మీ వల్లనే ఈ రోజు మాట్లాడగలిగాను. మనకి అదంటే సార్ ఎక్స్పీరియన్స్ తో పోల్చుకుంటూ వి ఆర్ ఆల్ లైక్ కిడ్స్. ఆయన ఎప్పుడో చేశారు మూవీ, ఎప్పుడో 10 years బ్యాకే దబాంగ్ ఇండస్ట్రీకి పెద్ద హిట్ ఇచ్చారు. అది మన ఆ సినిమాని పవన్ కళ్యాణ్ గారు మనకి గబ్బర్ సింగ్ తో చేశారు. అవును. సో ఆయన ఈ సినిమా కథ విని చేస్తారనగానే నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అయ్యో అర్బాజ్ సార్ చేస్తారు, ఐఎమ్ వెరీ లక్గా ఫీల్ అయ్యాను. అదంతా శివం భజే సినిమా తీసుకొచ్చిందని నేనే హ్యాపీ ఫీల్ అవుతున్నాను. శివుడు ఆజ్ఞలేనిది చీమైన అంతే అలా వచ్చి ఈ రోజున ఆయన నాతో అంటే నేనేం చేశాను ఏంటి ఈయన మార్కెట్ అని లేకుండా హీ లైక్ ద స్క్రిప్ట్ అండ్ హీ కేమ్ అండ్ వర్క్. దట్ ఈస్ లైక్ ఐఎమ్ వెరీ హ్యాపీ. సార్ స్క్రిప్ట్ థ్యాంక్ యూ సో మచ్. Thank you, sir. I think this looks like something that will get me more Definitely, coming to sir. Hyderabad. Definitely. I feel so. ఓకే డన్. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ వన్ ఫైనల్ లాస్ట్ క్वेश्चन कैन आई आस्क? Please. సో అర్బాజ్ जी मतलब జై చిరంజీవి के बाद అంటే లైక్ మీకు ఆఫర్స్ వచ్చినాయా విలన్వి, మీరు ఏమైనా రిజెక్ట్ చేసినవి ఏమైనా ఉన్నాయా? As in, did I get more offers? ఫ్రమ్ తెలుగు. Jai Jai Chiranjeevi, Chiranjeevi. did you get villain roles you rejected? No. I didn't reject. I think some. I don't know. There was a. Abhi naya. Let's talk new, fresh. ఓకే Now this. I'm Now back. come with any script. We are Yes. here like Yes. that. ఓకే డన్. సో ఇంతకు మించి ఎక్కువ సమయం తీసుకుంటే అటుపక్కల నుంచి వచ్చి నన్ను కొడతారు కాబట్టి, సో ఆల్ ది బెస్ట్ టు శివం భజే August 1st. Thank you. అందరం వచ్చేస్తాం. సో అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే అన్న. Thank you. August 4th 4th సార్ బర్త్డే. అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే సార్. డెఫినెట్లీ. మా ప్రొడ్యూసర్ గారు కూడా అడ్వాన్స్. సార్ ప్రొడ్యూసర్ గారు మీకు కూడా అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే, మీకు కూడా అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే. మీ బర్త్డే I'll just take all the pastries that they get, so it's okay. No birthday needed. ఓకే డన్. అండ్ థ్యాంక్ యూ సో Thank మచ్. you. సో ఎస్ August 1st అందరూ థియేటర్స్ కి వెళ్ళి శివం భజే చూసి ఎలా ఉంది ఏంటి అన్నది కింద కమెంట్స్ లో మెన్షన్ చేయండి. డెఫినెట్లీ ఇంకో ఇంటర్వ్యూతో మీ ముందుకు వచ్చేస్తాను. అప్పటి వరకు కీప్ వాచింగ్ TFPC. సైనింగ్ ఆఫ్.